నమ్మకం నాకు. అంటే కేటీఆర్ గారు ఏంటి మీ నమ్మకం ఏంటి? గతంతో కంపేర్ చేస్తే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది అని పదే పదే చెప్తున్నారు. ఏంటి నమ్మకం? అంటే 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మంచి ఏంటో ఇంతవరకు ఏ మనిషి కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు 420 అమలు చేసింది ఒక్క ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కూడా ఎంత గొప్పదంటే మహిళలకు ఫ్రీ, పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఒకవేళ పిల్లోడు ఉంటే చదువుకున్న పిల్లోడు లేదా అమ్మాయి ఉంటే 25% బస్ పాస్ ఛార్జీలు పెంచారు. కాబట్టి ప్రజలకి కాంగ్రెస్ మోసం స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు ఏ ఒక్క వాగ్దానము నిలుపుకోలేదని అర్థమైంది. దాంతోపాటు 2 ఏళ్లలో వాగ్దానాలు నిలుపుకోకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చారు. 2,30,000 కోట్ల అప్పు చేశారు ఈ 23 నెలల పాలన. అంటే నెలకు 10,000 కోట్ల చొప్పున. వీళ్ళు ఇలాగే కొనసాగితే 6 లక్షల కోట్ల అప్పు చేస్తారు. దాంతోపాటు ప్రతి వ్యాపారం దెబ్బతిన్నది. తెలంగాణలో ఇవాళ ఫలానా సెక్టర్ బాగుంది, ఫలానా మనిషి బాగున్నాడు, ఫలానా వ్యక్తి ఆరోగ్యం వ్యాపారం బాగుంది అని చెప్పేదానికి లేదు. ఉద్యోగులు అన్హ్యాపీగా ఉన్నారు, రైతులు అన్హ్యాపీగా ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు అన్హ్యాపీగా ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసినందుకు పిల్లలు అన్హ్యాపీగా ఉన్నారు. ఫలానా వర్గం సంతృప్తిగా ఉంది తెలంగాణలో అని చెప్పేదానికి లేదు. మహిళలు నెలకు 2,500 తులం బంగారం అని, స్కూటీలని ఇచ్చిన హామీలు అవి నెరవేరకపోవడంతో వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఒక్క కారణం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి. కేసీఆర్ గారు సవ్యంగా సరఫరా చేసిన కరెంటును కూడా కనీసం వీళ్ళు సరఫరా చేయకపోతున్నారు. మళ్ళీ పవర్ కట్లు, మళ్ళీ జనరేటర్లు. మంచినీళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు. గురుకులాలు కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెడితే కనీసం ఆ గురుకులాలు వాటిని కూడా నడపలేకపోతున్నారు. ఒకప్పుడు గురుకులాల నుండి మరి డాక్టర్లు, ఇంజనీర్లు, బ్రహ్మాండంగా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినారు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల నుంచి. వీరు వాటిని కూడా నడపలేక కనీసం వాటి అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో వీళ్ళున్నారు. ఆ గురుకులాల్లో పిల్లలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. అందుకే ఏ వర్గము సంతృప్తిగా లేదు కాబట్టి ముమ్మాటికి కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారనేది మనం